పరిస్థితి చూస్తే. సార్, అమరావతి అన్నది ఎప్పటికైనా మునిగిపోతుంది, ఇది ముంపు ప్రాంతంలోనే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు అన్న ప్రచారం అన్నది ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించే వాళ్ళని అంటున్నారు. వాస్తవంగా దీనికి ముప్పు ఉందా లేదా? అంటే వరద ముంపు అయితే ఉంది, కానీ నగరం అంతా మునిగిపోయేంత ముప్పు అని అనలేము. బట్ వరద థ్రెట్ ఉంది, ప్రమాదం. ఎట్లా అంటే ఇది మొత్తం ఒకే సైడ్కు స్లోపింగ్ ఏరియా, 432 చదరపు కిలోమీటర్లు కొండవీటివాగు పాలవాగు ఈ క్యాచ్మెంట్ ఏరియా అని తీసుకుంటే అంతా కలిసి నీరు 99% నీరు ఉండవల్లికి రావాలి, ఒకే స్లోపు. దీంట్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అని సింగపూర్ వాళ్ళ మాస్టర్ ప్లాన్లో దాన్ని గుర్తించున్నారు. షేడింగ్ ఉంది. 2017 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారు. లేకపోతే అసలు వరద సమస్య లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి ఇన్ని వేల కోట్ల అప్పు ఎందుకు వస్తూ ఉంది వరద పేరుతో? ఈరోజు 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? వరద సమస్య లేదనుకుందాం, 3 చెరువులు ఎందుకు కడుతున్నారు? లాస్ట్ టైమే ఉండవల్లి దగ్గర లిఫ్ట్లు పెట్టినారు 250 కోట్లతో. ఇప్పుడు 500+ 600 కోట్లు కొంచెం తక్కువతో సెకండ్ సెట్ ఆఫ్ లిఫ్ట్స్ జీవో కూడా ఇచ్చినారు. అది కూడా ఉండవల్లి దగ్గరే కట్టాలి. మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? లిఫ్ట్లు పెడుతూ ఉన్నారు, చెరువులు కడుతున్నారు. ఇది ఈరోజు నేను మార్నింగు ఈ పెనుమాక కృష్ణాయపాళెం మధ్య జరిగే చెరువు పనుల దగ్గరికి వెళ్ళొచ్చినాను. ఎంత బాధేస్తుందంటే మొత్తం 3 పంటలు పండే చెరువు భూములు, 192 ఎకరాలు ఆ చెరువు రిజర్వాయర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కడైనా 3 పంటలు పండే పొలాన్ని తవ్వి చెరువు చేస్తారా? ఇండియాలో ఎక్కడైనా జరిగేదానికి అవకాశం ఉందా? 3 పంటలు. అక్కడ కూడా పరిస్థితి ఏంటి? 12 అడుగులో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెరువు తవ్వుతున్నారో అందులో నీళ్లు ఉన్నాయి మే నెలలో. అవి వర్షానికి వచ్చిన నీళ్లు కాదు, అక్కడ సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ 12 నుంచి 15 అడుగుల్లో నీకు నీళ్లు ఉంటాయి. రైతులు కూడా ఏం చెప్తున్నారు? 30 అడుగులకి మించి మేము బోరు వెళ్ళాం. ఆ పెనుమాక బెల్ట్లో రైతులతో మాట్లాడితే అది కూడా చేత్తో తిప్పుకుంటూనే వెళ్ళి మేము బోర్ వేసుకుంటాం. 5,000 రూపాయల ఖర్చుతో 4 మనుషులు వస్తారు, ఆ మిషన్ తీసుకొచ్చి ఉదయం 7:30కు మొదలు పెడితే 12